What about Samrin Banu and some others, ma? Danya? I don't know, madam. Okay. కాల్ చేసి కనుక్కుంటాం. చేయండి ఒకసారి చేయండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఒకసారి చేయండి. ఎస్. సో this is our new lesson, not just a teacher but a friend. Those who are attending the Zoom class, kindly see the screen, and those who are in offline class, you just go through the textbook. Page number 59, 58. Page number 58 in textbook. Yes, not just a teacher but a friend. Usually చాలా మంది అంటారు కదా టీచర్స్, నేను టీచరే కాదు, నేను ఫ్రెండ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ స్ట్రిక్ట్ గా ఉండాలి. ఈవెన్ 6th ఆల్సో. బట్ 7th మెచ్యూర్ పర్సన్స్ విల్ బి దేర్. What is meant by teenage? 13 means 13 to 19. ఆ టీనేజ్ మధ్య పిల్లలకి ఎట్లుంటారంటే అడ్మిట్ కొట్టేసాను కదా చెప్పింది, నా వెంటనే అడ్మిట్ కొట్టేసాను. అడ్మిట్ అనే ఆప్షన్ కొట్టేసాను. సో ఏమా నేను చూడకూడదా అని అంటారు, అవునా కదా? సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ in case of many teenage students. Okay, those who are attending Zoom classes, kindly see the screen. Right. One student. ఇక్కడ మేల్ టీచర్ మీకు ఉండరు. So you just imagine about this lesson about your favorite teacher. As in last month adita, or in middle I will be asking, who is your favorite teacher until now? Favorite teacher. Shall we start now? Yes. Start. And those who are in Zoom, you just send me in chat box. I will be seeing. Okay. So start from Sindhu Mishra. Start now. Who is your favorite teacher? Kade kaadu, kadena. But fast. Social teacher. Don't tell my name. అందరు ఇప్పుడు నానేమే చెప్తారు, నానేం చెప్పకండి, వేరే ఏమన్నా అదర్ దాన్ ఇంగ్లీష్. ఓకే, అదర్ దాన్ ఇంగ్లీష్ teacher. In your roles you can tell whatever, whoever. So many members. Okay, so next. Okay, next. Okay, you next. Faster. Chappu, start. Anyone? Okay, leave it. So my favorite teacher na chat box lo message chesara. ధన్య, ఇంకెవరున్నారు, మానస, నివేదిత, వీళ్ళు. ఓకే, రైట్. సో మై ఫేవరెట్ టీచర్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ టీచర్ ఇస్ సిస్టర్ లిసీనియా. ఓకే, ఐ హావ్ స్టడీడ్ ఇన్ సిస్టర్స్ స్కూల్. తెలుసు కదా, నన్ సిస్టర్స్. చెప్పానా నేను? ఎప్పుడు చెప్పానా? మై ఇంగ్లీష్ టీచర్, షీ ఇస్ a కేరళ, అంటే కేరళ టీచర్. షీ ఇస్ a nun. ఓకే,
Everybody so first of all they will be guiding us to talk in English. ఓకే సో నా బేసిక్ నేను ఇంగ్లీష్ టీచర్ కావటానికి నా నా యొక్క ఏమంటారు ఇన్స్పిరేషన్ ఈజ్ అబ్దుల్ కలాం. డెఫినెట్లీ అబ్దుల్ కలాం. నేను మీకు స్టోరీ కూడా చెప్పాను. నేను బీవీఎస్ లక్ష్మణ్ అన్నప్పుడు స్టోరీ చెప్పాను కదా. సో ఎట్లా ఏ స్టోరీ, తను పేపర్ ఇచ్చే బాయ్ తను కష్టపడి చదివినందుకు ఏమయ్యాడు. ఎస్, వెరీ గుడ్. అండ్ ఆల్సో హీస్ అన్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఇన్స్పిరేషన్ ఆయన అందరికి. He is the president of India and he is also famous scientist, aeronautical engineer. Okay, he was always ఒకసారి అబ్దుల్ కలాం కాన్ఫరెన్స్ ఉంది, మీకు తెలుసో లేదు, నాకు ఐడియా లేదు, విత్ స్టూడెంట్స్. అప్పుడు ఢిల్లీ స్కూల్ వాళ్ళు ఒక అమ్మాయి చాలా బాగా మాట్లాడింది. ఓకేనా, సో మీరు కూడా ఎప్పుడో ఒకసారి yes, yes, did you hear that? Yes, so ఆ ఫేవరెట్ ని టీచర్స్ వెయిట్ మా ఏదో చాట్ బాక్స్ లో పెట్టారు. మై ఫేవరెట్ మ్యామ్ వాయిస్ క్లారిటీ లేదు. ఇప్పుడు ఓకేనా ధన్య? ఇప్పుడు ఓకేనా? క్లారిటీగా ఉందా? ఇంక్రీజ్ చేసా వాల్యూమ్. రైట్, లక్ష్మి జాయిన్ అయిందా? రైట్, ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ఏ బాయ్ అబౌట్ ఏ టీచర్. వాట్ హీ ఈస్ టెల్లింగ్, ఎందుకు చెప్తున్నారు. ఓకేనా, నౌ లెట్స్ హియర్. మా ధన్య ఏమన్నా వాయిస్ క్లారిటీ లేకపోతే నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. రైట్, I had nowhere to turn, had now. ఒక లైన్ ఫస్ట్ ఒకసారి నేను చెప్తున్నాను. లాస్ట్ లైన్ చూడండి. నాట్ జస్ట్ మై 9th grade teacher, my friend. He is a teenage boy and also important thing is he is a mature person. 9th class పిల్లలు ఉంటారు కదా, మీరు 9th, అందుకే మీరు 9th క్లాస్ కాబట్టి 9th క్లాస్ పిల్లవాళ్ళు ఇచ్చారు. ఓకేనా, నో. సో నెక్స్ట్, I still remember the day that I ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ విషయానికి వస్తే అట్లా అంటుంది. హ్యాపీనెస్ విషయానికి వస్తే ఓకే చెప్తూ ఉన్నారా. ఓకే, సో యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్, యూ హ్యావ్ దట్ స్పేస్ టు షేర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బాగా తంతున్నారు అనుకోండి టీచర్, ఆ తన్నుల టీచర్ దగ్గర ఎవరో చెప్తున్నారా. సో అట్లా అనమాట. యూజువల్లీ నేను మాకు బిఎడ్ చేసేటప్పుడు బ్లాక్ టీపీలో ట్రైనింగ్ ఉంటుంది. పక్కన స్కూల్కి వెళ్ళి పిల్లలకి చెప్పాలి. అట్ ద టైమ్ ఐ యూస్ టు బి వెరీ ఫ్రెండ్. ఇప్పుడు గర్ల్స్ కాదు, బాయ్స్ అండ్ గర్ల్స్, అది స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్. కానీ గర్ల్స్ బాయ్స్ సపరేట్ ఉండదు, కానీ కో ఎడ్యుకేషన్ లో నాకు టీచింగ్ పడింది. ఆ రోజు ఏమైందంటే ఒక పిల్లవాడు లేట్ వచ్చినాడు. పొద్దున మార్నింగ్ ఇంగ్లీష్ క్లాస్. యూజువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ 10 o'clock కదా, 9:45 ప్రేయర్ అవుతుంది, 10 నుంచి 10:40 క్లాస్. ఓకేనా, సో
Class has started. Class has started. He came 10 minutes later. I asked that boy, what happened, ma? Why you came late? He said one thing, మేడం నేను ఈవినింగ్ ఒక పని చేస్తాను మేడం అంటే ఏం చేస్తావమ్మా అంటే ఈవినింగ్ నేను స్కూల్ అయిపోయిన వెంటనే 5 o'clock కి గోబీ షాప్కి వెళ్తాను మేడం అని అన్నాడు. ఎందుకమ్మా? గోబీ షాప్ అక్కడ వర్క్ చేసి అక్కడ ఉన్న అమౌంట్ తో స్కూల్ ఫీజ్ వాట్ హీస్ టెల్లింగ్ హీస్ గోయింగ్ టు గోబ్స్ అంటే తనకు బాగా చెప్పుకుంటున్నాడు. అంటే తనకి ఇంట్లో చదువుకోవడానికి సరిగ్గా లేదు. అప్పుడు ఇంటికి వెళ్ళాడంట, కొంచెం ఫీవర్ వచ్చిందంట. ఆ రోజు ఏమైందంట, లేట్ గా స్కూల్కి వచ్చాడు. ఓకే, దట్స్ వాట్ ద థింగ్ వై ద రీజన్ బిహైండ్ హిస్ లేట్నెస్. ఆ లేట్ గా రావడానికి కారణం అదనమాట. సో ఐ వాస్ థింకింగ్, ఓ హీస్ దిస్ ట్రబుల్. యూజువల్ గా మామూలుగా పేరెంట్స్ అట్లా చెప్పారు కదా మోస్ట్లీ, కానీ కొంతమంది చాలా పావర్టీగా ఉన్నారనుకోండి, పూర్ గా ఉన్నారు, సో దే షుడ్ కంపల్సరీ గో ఫర్ ఆప్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్. కానీ చైల్డ్ లేబర్ ని అరికట్టడానికి గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ తీసుకొస్తుంది. ఫ్రమ్ స్టార్టింగ్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐ వాస్ టెలింగ్ అబౌట్ దిస్ ఓన్లీ. ప్లీజ్ కైండ్లీ స్టడీ వెల్. గవర్నమెంట్ ఈజ్ సప్లైయింగ్ ఎవ్రీథింగ్ టు యూ రైట్ ఫ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను, in this lockdown situation, you bought your books, bag, shoes, socks, uniform, everything is provided. And also in this lockdown situation, also after lockdown situation, you are providing nutritious food. Isn't it or not? So you must think, నాకు ఇట్లా పెట్టారు కదా, నేను ఏం చేయాలి ఇప్పుడు? బాగా చదవాలి. అట్లా చదువుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాస్ టెల్లింగ్, ఓకే, వాట్ డోంట్ వేస్ట్ టైం సింప్లీ. మళ్ళీ టైం పోతే మళ్ళీ ఉన్నప్పుడే మీరు చదువుకోండి, ఓకేనా? మీరేమన్నారు, మీరు 10th క్లాస్ కాదు ఇప్పుడు, సారీ 9th క్లాస్ కాదు ఇప్పుడు, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ 10th క్లాస్. లైక్ దట్ ఓన్లీ యూ మస్ట్ రీడ్. మీరు బాగా చదివితే మీకు మీకు మార్క్స్ వస్తాయి, మాకు మార్క్స్ వస్తాయి, మీకే మార్క్స్ వస్తాయి, మీకే మంచి పేరు వస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో కమ్ టు దిస్ క్లాస్. సో హి వాస్ షేరింగ్ ఎవ్రీథింగ్ టు హిస్ ఇప్పుడు ఫస్ట్ ఎలా కొంతమంది టీచర్స్ కి బాగా కనెక్ట్ అయిపోతుంటారు కదా, అట్లా ఈ అబ్బాయి కూడా కనెక్ట్ అయ్యాడంట. నెక్స్ట్ ఐ థాట్ ఐ షుడ్ రన్ అవే, గో హైడింగ్, సో బట్ దెన్ యు రియల్లీ బ్రాట్ అవుట్ మై ట్రూ సోల్. నేను పరిగెత్తిపోవాలనుకున్నాను. మీరు అక్కడే రాసుకోండి. ఎస్, బ్రాట్ అంటే కొనడం. బ్రాట్ అంటే BROUGH, బ్రాట్. ఆర్ ఉండేది. Okay, next Nana. Sit down. Share with your friend. Maintain distance. Right by my side. To stay there right by my side. What he is thinking, as each day grew longer, ఇంకా ముందుకు అమ్మాయి రెసిడెన్షియల్ ఫస్ట్ డే వచ్చింది, ఇంకా ఏం చేసింది, ఆ పాపకి వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు లేరు, వాళ్ళ అమ్మమ్మ జాయిన్ చేయించింది అనమాట స్కూల్లో. ఫస్ట్ డే బాగా ఏడ్చింది. ఎందుకు? ఇంటికి ద సేమ్ థింగ్ హీ ఈస్ టెల్లింగ్ హియర్. సీ హియర్, ఈచ్ టైమ్ ఐ వాంటెడ్ టు క్రై. ఏడుస్తుంటారు కదా. తర్వాత ఏమైంది, యూ స్టేడ్ దేర్ రైట్
side, my side, right by my side. ఎక్కడున్నాడంటే టీచర్ పక్కనే ఉన్నాడంట. నువ్వు వెయిట్ చేయొద్దు. యూజువల్ గా మేము అంటే మేము మన టీచర్స్ పట్ల సిగ్గురులో ఉంది. ఆ పాపని ఏం చేసినాము? చెప్పాలి కదా, బాగాలేదా, ఏమైందా, సొమ్మా క్లాస్ రూమ్ లో అన్ని. సో దట్స్ ద థింగ్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ ద answer. If you observe, rhyming, very good. Rhyming words. Don't tell. I will be asking randomly. Okay. Go, no. Whole, soul. Okay. Longer, stronger. Anతే. Yes, sit down. So what are these? Rhyming words. Repeat the same thing. చెప్పండి, ఎట్లా నేను చెప్పింది చెప్పండి, మీరు చెప్పండి. ధన్య ఇప్పుడు వినిపిస్తుందా? 1 second. కట్ అవుతుంది మ్యామ్. ఎందుకు కట్ అవుతుంది అంటే ఇక్కడ నెట్ సరిగ్గా లేదేమో ఏంటో మరి. మీరు చెప్పేది అస్సలు వినపడదు మ్యామ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కొంచెం లైట్ గా వినిపిస్తుంది. ఇప్పుడు నేను నీతో మాట్లాడేది వినిపిస్తుందామా? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. ఓకే, ఇక్కడ నిలబడితే వినిపిస్తుందా? మీరు బోర్డు దగ్గర నిలబడితే అసలు వినిపించదు. ఇక్కడే ఉన్నప్పుడు వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. రైట్, ఓకే, రైట్ మ్యామ్. సో నెక్స్ట్ రిపీట్ దట్ వన్. whole soul. ఇక్కడ ఉంది అది వర్డ్. Underline that word. You are not mind. You should imagine yourself as 10th class. If this will continue, how you are not able to identify the words also. Hey, ma, sit down. Next. Next, sit down. Next. Longer, stronger. తర్వాత ఏంటి? whole soul. తర్వాత ఏమన్నా? What is the first line and second line? Go. No. Right. So next round. నెక్స్ట్ అడుగుతా. నెక్స్ట్ వాళ్ళని అడుగుతా రైమింగ్ వర్డ్స్. అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ninth grade. He has shifted to 9th grade. At that 9th కి వెళ్ళాను. అప్పుడు ఏమనుకున్నాడంటే
slowly fade. కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది టీచర్స్ డిసపియర్ ఆర్ లైట్ షేడ్ ఏమంటారు మామూలుగా ఫేడ్ అంటే ఏమంటారు అంటే లైట్ షేడ్ అబ్బా ఏంటి ఇంకా ఫేడ్ కలర్ నమ్మకం పోతుందేమో అనుకున్నా కానీ మేము ఇంకా స్ట్రాంగ్ అయ్యాము ఓకే నా టెల్ ద రైమింగ్ వర్డ్స్ టెల్ ద రైమింగ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ అంటే చెప్పండి దేనికి ఫస్ట్ రైమింగ్ అసలు చూస్తున్నామా రైమింగ్ అసలు రైమింగ్ అంటే ఏంటి సేమ్ గా ఒకేలాగా రెండు పదాలు యూజువల్లీ రైమింగ్ వర్డ్స్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ఏ పోయం స్టార్టింగ్ ఒకసారి రైమింగ్ వర్డ్స్ కూడా రాయమని నేను చెప్పాను రాసినాక అర్థమవుతుంది నెక్స్ట్ చెప్పండి వాట్ ఆర్ ద రైమింగ్ వర్డ్స్ నెక్స్ట్ ఇప్పుడున్న స్టాంజాలో the same pronunciation words are said to be rhythmatic. Rhythm means same sound. Rhythm means same sound. Okay. So ఇంకొకటి ఉంది grade. So now rhyming words go, no, whole, so, longer, stronger, grade, fade, wrong, strong. Very good. Next one. Sit down. Next మిమ్మల్ని అడుగుతున్నాను ఓకేనా even though sometimes don't have time you at least ask me if I am fine కొంతమంది టీచర్స్ కి టైం ఉండదు కదా అబ్బా ఏమా ఏం తిన్నావు సో even though అండర్లైన్ చేసుకోండి yes so sometimes you don't have time మీకు అసలు సమయమే ఉండదు సమయం లేనప్పటికీ you at least ask me if I am fine నువ్వు టైం లేనప్పటికీ ఏమడుగుతున్నావు బాగున్నావా అనే వర్డ్ ఫైన్ ఆర్ యు ఫైన్ అని అడిగేవాడంట ఓకే ఈవెన్ దో సమ్ టైమ్స్ ఐఎమ్ నాట్